Good evening, my dear students. This is Subbarao sir, founder and director of Ashoka Institute Circle, Ashoka Nagar Experts, Hyderabad and Vijayawada. సివిల్ సర్వీసెస్ అనేది ఒక అద్భుతమైనటువంటి పరీక్ష. యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. దాదాపు దీంట్లో 26 రకాల సర్వీసులకు ఒకటే పరీక్ష పెడతారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇలా. సో ఇంత అద్భుతమైన, ఇంత గొప్ప పరీక్ష, ఇంత ఒక రకంగా చెప్పాలంటే ఇది కాస్త కష్టమైన పరీక్ష, అదేవిధంగా సులభమైన పరీక్ష. ఇలాంటి పరీక్షను మనం ఖచ్చితంగా పాస్ అయ్యి ఐపీఎస్‌కి సివిల్స్ రాసి ఎందుకు కావాలి అంటే, మనం కొంత కమిట్మెంట్ ఉండాలి, కొంత హార్డ్ వర్క్ ఉండాలి, కొంత మనకి ఉంటేనే మనం ఇది సాధించగలుగుతాం. ఎక్కువ మంది సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మన వల్ల కాదు, ఇది మనకు రాదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. సో దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఒక ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్ ఒక ప్లాన్, ప్రాపర్ ఒక విజన్ లేకపోవడం దీనికి ప్రధానమైన కారణం. అందరూ వస్తారు ఐఏఎస్, ఐపీఎస్‌లో కానీ చివరి వరకు ఉండేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. ఆ తక్కువ మందిలో మనం ఉండాలి. ఎలా ఉండాలి? మీరు కేవలం ఒక 4 విషయాలు గాని మీ దగ్గర ఉంటే మీరు ఐఏఎస్, ఐపీఎస్ అవ్వచ్చు. ఒకటి ఫస్ట్ ఏంటంటే మీకు డైరెక్ట్‌గా చెప్పేస్తున్నా. ఫస్ట్ ఏంటంటే మనం ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పరీక్షలు పాస్ అవ్వాలి, సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వాలి అంటే మనం రోజుకి 6-8 గంటలు ఖచ్చితంగా కూర్చొని చదవగలిగే కెపాసిటీ మనకుండాలి. అది ఏ మీడియం అయినా సరే పర్లేదు, ఏ డిగ్రీ అయినా పర్లేదు, ఎవరైనా పర్లేదు. రెండవది ఏంటంటే మనకి బేసిక్‌గా సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి మేజర్‌గా ఒక 5 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. 5 బేసిక్ పాయింట్స్ మనకొచ్చినా లేదా, ఆ బేసిక్స్ అన్నీ మనం తరోగా నేర్చుకోవాలి. అది ఎన్‌సీఈఆర్‌టీస్ కానీ, మీకు ఇంకా తెలుగు మీడియంలో దొరికే పుస్తకాల్లో కానీ, దేంట్లో అయినా సరే ఆ సబ్జెక్ట్ టెర్మినాలజీ, ఆ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి ప్రైమరీ థింగ్స్, అది ప్రాథమిక అంశాలు. వాటి మీద మనకు ఖచ్చితంగా అవగాహన ఉండి తీరాల్సింది. మూడవది, రోజుకి 2 గంటలు న్యూస్ పేపర్ మనం చదవగలుగుతున్నామా? 2 గంటలు న్యూస్ పేపర్ చదివే కెపాసిటీ మనకుందా? అనేది కూడా మీకు ఉండాలి. న్యూస్ పేపర్ కూడా రోజు 2 గంటలు చదవగలిగాం. ఇంకా లాస్ట్ ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం రోజు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. మనం ఒక టాపిక్ చదివామనుకోండి, ఆ టాపిక్‌లో క్వెషన్స్ ఎలా వస్తాయి దానికి రోజుకు 2 గంటలు రైటింగ్ ప్రాక్టీస్ చేసే కెపాసిటీ మనకుందా? ఈ 4 అంశాలు గాని మీకు గాని ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు సివిల్స్ సాధిస్తారు ఐఏఎస్. ఇది ఒక రోజు, 2 రోజులు, ఒక వారం, నెల కాదు. కంటిన్యూయస్‌గా ఉండాలి. ఏదన్నా పండగలు, ఏదైనా ఫంక్షన్స్, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు తప్ప రెస్ట్ ఆఫ్ ద టైమ్ యూ మస్ట్ స్పెండ్ ఆన్ దిస్ 4 థింగ్స్. ఈ 4 విషయాల మీదే మీరు దృష్టి పెట్టాలి. మీ విజన్ అంతా దీని మీదే ఉండాలి. 4 విషయాలు ఉంటే ఖచ్చితంగా ఐఏఎస్, ఐపీఎస్. సో ఇవన్నీ ఎట్లా అంటే ఇక్కడ నేనే మీకు పేపర్ ఎలా చదవాలి, దాని నుంచి ఎలా క్వెషన్స్ ప్రిలిమ్స్‌లో వస్తాయి, ఎలా మెయిన్స్‌లో వస్తాయి, మేము ఇక్కడ చెప్పి రాయించి దాంతోటి మీకు దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి మీ చేత కూడా చెప్పిస్తాం. బేసిక్ ఫౌండేషన్ కింద మీకు బేసిక్స్ 0 నుంచి నేర్పిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ ఉంది. ఎకానమీలో బేసిక్ పాయింట్స్ దగ్గర నుంచి తీసుకొని మీకు చెప్తాం అన్నమాట. ట్యాక్స్ అంటే ఏంటి? టారిఫ్ అంటే ఏంటి? ఇట్లా అనమాట. కస్టమ్స్ డ్యూటీస్ అంటే ఏంటి? ఇలా ఇలా ప్రతి బేసిక్స్ అన్నమాట. బేసిక్ పాయింట్స్. ఎకనామిక్స్ అంటే ఏంటి? ఎకానమీ అంటే ఏంటి? ఆ డిఫరెన్స్ ఏంటి వాటికి మధ్య? ఇన్‌ఫ్లేషన్, డిఫ్లేషన్, రిఫ్లేషన్. ఇలాంటి టైప్ సబ్జెక్ట్ టెర్మినాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకోండి. హిస్టరీలో ఉన్న టెర్మినాలజీ. పాలిటీ తీసుకోండి. పాలిటీలో బేసిక్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? అమెండ్మెంట్ అంటే ఏంటి? క్లాజ్ అంటే ఏంటి? ఇట్లా అనమాట. ఈ విధంగా బేసిక్స్ నుంచి మీకు మేము నేర్పించడం జరుగుతుంది. చదివిస్తాం. చదివించి మీ దగ్గర నేర్పించి, రాయించేసి ఎప్పుడు మేము చేస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ ఏంటంటే రైటింగ్ ప్రాక్టీస్. ఖచ్చితంగా రైటింగ్ ప్రాక్టీస్. నేను 1 వరకు క్లాసెస్ చెప్పి మీకు లంచ్ బ్రేక్ ఇచ్చి ఇక 2 నుంచి మీకు రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అక్కడ చదువుకొని రాసి నాకు అక్కడే ఉండి ఈరోజు ఏం టాపిక్స్ అన్నీ ఏం చదివాము, ఏం చెప్పాము క్లాస్‌లో అవన్నీ వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసి నాకు చూపించాలి. చూపించి కరెక్షన్ చేయించుకోవాలి. స్పాట్‌లో అక్కడే మీ చేత చదివించి రాత్రి 6 అయిన వరకు 6, 7 అయినా కానీ రాసి నాకు చూపించి వెళ్తూ ఉంటారు పిల్లలు. ఇలా మీరు దగ్గర ఒక 1 ఇయర్ కానీ ఇలా చేస్తే ఖచ్చితంగా టాప్ ర్యాంక్ వస్తుంది. రాకపోతే అప్పుడు నన్ను అడగండి. మీ ఫీజు నేను మీకు రిటర్న్ చేస్తాను. మీరు కానీ చెప్పింది కానీ చేయకపోతే మీ ఫీజు 50% మీకు రిటర్న్ ఇచ్చేస్తాను. మీకు కానీ సర్వీస్ రాకపోతే.
కానీ మీరు నేను చెప్పినట్టుగా నా నా అండర్టేకింగ్‌లో నా పద్ధతి ప్రకారం నేను చెప్పిన విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇలాంటి ఎన్నో టిప్స్ ఉన్నాయి సివిల్ సర్వీసెస్‌లో. అందుకే ఇవి చాలా ఈజియెస్ట్ ఎగ్జామ్ కంపేర్ టు అదర్ ఎగ్జామ్స్. అదర్ ఎగ్జామ్స్‌లో మీరేంటంటే బై హార్ట్ చేసి మీకు ఆ నాలెడ్జ్ బిట్లు ఉంటేనే మీరు పెట్టగలుగుతారు. సివిల్ సర్వీసెస్‌లో మీకు ఈ బిట్టులతో ఏం పని లేదు. ఇయర్స్‌తో పని లేదు. ఇయర్స్ తోటి పని లేదు. మ్యాథ్స్‌తో పని లేదు. వీటికంతా ఒక అనాలిసిస్ కావాలి. ఇదంతా ఎలా ఉంటుందంటే క్వెషన్ అండ్ ఆన్సర్ మెథడ్‌లో ఉంటుందన్నమాట. మీరు ఒక అనలిటికల్‌గా ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఇవ్వాలి. ప్రతి పేపర్ ఈస్ ఓ ప్రాబ్లమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రతి పేపర్‌లోనూ మనకొచ్చే క్వెషను మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కానీ, మన సొసైటీకి గానీ, మన మనకు దేనికైనా సంబంధించి మన ఎకానమీ కానీ, మన పాలిటిక్స్ సంబంధించినటువంటి ఇష్యూ అయి ఉంటుంది. దాని మీద మనకు క్వెషన్ వస్తుంది. దానికి సొల్యూషన్ ఇచ్చే కెపాసిటీ మనకు రావాలి. అదే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఉన్నది ఉన్నట్టుగా రాదు. బుక్స్‌లో ఉన్నవి ఉన్నట్టుగా సివిల్ సర్వీసెస్‌కి రాదు. ఇదంతా మేము ఇక్కడ కూర్చోబెట్టి లిమిటెడ్ స్ట్రెంత్. సో ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో మా దగ్గర సివిల్స్ తెలుగు మీడియం బ్యాచ్, ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మెంటర్‌షిప్ బోత్ మీడియా ఇంగ్లీష్, తెలుగు ఏదైనా సరే మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. సో ఈ అవకాశం ఉపయోగించుకోండి. ఫస్ట్ వీక్‌లో మా దగ్గర జాయిన్ అవ్వండి. సేల్స్ ఫస్ట్ ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మా దగ్గర. చాలా డీటెయిల్డ్‌గా మీకు చాలా డీటెయిల్డ్‌గా ఆఫ్‌లైన్ క్లాసెస్ డీల్ చేయడం జరుగుతుంది. నేనే మీకు దాదాపుగా ఒక 50-60% సిలబస్ నేనే డీల్ చేస్తాను మీకు. మేజర్ టాపిక్స్ అన్నీ కూడా. దాంతో మీరు ఒక 6 మంత్స్‌కే ఆల్రెడీ ఇంటర్వ్యూకెళ్ళిన వాళ్ళతో సమానంగా ఉంటారు. ఆ విధంగా మేము ట్రీట్ చేస్తాం. ఆ విధంగా నేను చేస్తాను. కావాలంటే ఇక్కడికొచ్చి మా రన్నింగ్ బ్యాచ్ ప్రజెంట్ రన్ అవుతున్నటువంటి బ్యాచ్‌లో ఉన్న పిల్లల్ని కన్సల్ట్ అయిన తర్వాతనే మీరు జాయిన్ అవ్వండి. అసలు వాళ్ళే మీకు కౌన్సెలింగ్ ఇస్తారనమాట. నేను కూడా మాట్లాడను. వాళ్ళే మీతో మాట్లాడి, వాళ్ళే మిమ్మల్ని జాయిన్ అయ్యేటట్టు చూస్తారు. వాళ్ళని అడిగి జాయిన్ అవ్వండి. మీరు డైరెక్ట్‌గా ఏదో వచ్చి డైరెక్ట్‌గా జాయిన్ అయిపోయినట్టు కాదు. సో ఫ్రెండ్స్ ఇట్లా నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా 100% మీరు ఐఏఎస్, ఐపీఎస్‌లు అవుతారు. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.